ఈడ సగం మళ్ళీ వేరే కాడ సగం తీసుకుంటారు. 4,000 ఇవి. ఇవ్వండి, ఇట్లుంటాయి కష్టాలు. లారీ ఫీల్డ్ ఊకేనే కాదు. అండ్ అందరికి లోడింగ్కి వచ్చినాము. డ్యూటీకి ఎక్కిన నైట్ లోడ్ అవుతుంది ఇప్పుడు బండి ఆటో నగర్లో. ఈ బండి గిట్ట మనతో పాటు లోడ్ అవుతుంది. ఒకటే ట్రాన్స్పోర్ట్ బండ్లు ఇవి. లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయ్యి ఎప్పటికెళ్తుందో తెలియదు. ఇదిగోండి, కొద్దిగా టైర్లు వీక్ ఉన్నాయి దీనికి. డమ్మీ టైర్లు ఇవి. ఇదేమో హౌసింగ్ టైర్లు. హౌసింగ్ కొద్దిగా పర్లేదు కానీ డమ్మీ టైర్లే కానీ మెత్తగా ఉన్నాయి. కొత్త బండి మొన్న రీసెంట్ గా వచ్చిన బండి ఉంది, దాన్ని టైర్లు చేంజ్ చేస్తామన్నారు. మరి ఎప్పుడు చేంజ్ చేస్తారు? ఇదేమో లెఫ్ట్ టైర్. లెఫ్ట్ టైర్ ఎట్లున్నా పర్లేదులే కానీ ఇదిగోండి, ఒక దిక్కు మొత్తం రాస్తుంది. కొద్దిగా మెత్తగా ఉన్నాయి టైర్లు దీనికి. ఫ్రంట్ టైర్లు గిట్ట అవతల ఇవ్వండి. ఇవి ఫ్రంట్ టైర్లు నేను అంతకుముందు ఒకసారి డ్యూటీ చేసి ఉండే అప్పుడు పెట్టిన టైర్లు అనుకుంటా. ఇవి జర మెత్తగా ఉన్న టైర్ల మీదనే డౌట్ ఉంది నాకు కొద్దిగా. ఎందుకంటే టైర్లు ఎంత మంచిగా ఉంటే అంత ఇది ఉంటుంది. ఎండ బాగా కొట్టడం వల్ల సరిగ్గా కనిపిస్తలేదు. ఇవన్నీ లోపల ఎట్లా పోయింది బాటను మొత్తం కొట్టుకోపోయినాయి. ఆ గుంతల కాడ కొట్టి 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 వాళ్ళు ఇట్లా తగిలినాయి. హౌసింగ్ టైర్లకు ఉండాల్సిన టైర్లే కాదు ఇవి. చేంజ్ చేస్తామన్నారు. ఈ ట్రిప్ లో చేంజ్ చేస్తారేమో. అయితే లోడింగ్ అయిపోయింది, బాడీ లెవెల్ అయింది. కామెడీ ఏంటంటే సగమే అయింది ఇది. బండి ఇదిగోండి, సగం ఖాళీగానే ఉంది బండి. సగానికి సగం ఖాళీగానే ఉంది. కొద్దిగా అంత బాడీ లెవెల్ వచ్చింది అంతే. ఇదిగోండి, కరెక్ట్ బాడీ లెవెలే ఉంది కానీ వెనక్కి మాత్రం సగమే వచ్చింది. 10 టైర్ లోడ్ గిట్ట లేదు ఇది. ఇప్పుడు తాడ్పాలు వేస్తుర్రు, ఇప్పుతుర్రు, తాడ్పాలు ఇప్పుతుర్రు. లోడింగ్ ఇంత తొందరగా అవుతుంది అని నేను అస్సలు అనుకోలేదు. ఇక అన్లోడింగ్ గిట్ట ఎంబడే అవుతుంది టెన్షన్ లేకుండా. 10 నిమిషాల్లో వేసేస్తారు తాడ్పాలు ఇప్పుడు వాళ్ళు. ఇదిగోండి, ఇందాక మన పక్కనున్న బండికి ఎంత హైట్ వచ్చింది. ఇది బాగానే హైట్ వచ్చింది. మనం చూడండి, ఎవరైనా చూస్తే లోడింగ్ అయినట్టు అనిపిస్తుందా? ఖాళీ ముంగడ 2 బాక్సులు వచ్చినాయి అంతే, అందరికి మించి రాలే. తాడపాలు వేస్తారు ఇక మన బండికి. తాడపాలు వేసుకొని బండ్ల అన్నం వండుకోనికి బియ్యం గియ్యం ఏం లేదు, ముంగడికి ఏమైనా తీసుకోవాలి. లేకుంటే ఏదైనా నాష్ట చేసి మధ్యాహ్నం వండుకోవాలి. ఈ లోడింగ్ వచ్చేసి మిర్యాలగూడ సైడ్. ఇది ఆడికి వెళ్ళి డక్కన్ సిమెంట్ పంపిస్తారో ఏ సిమెంట్ పంపిస్తారో తెలియదు. నేనైతే లోకల్లో తిరిగానని చెప్పిన, మరి ఏడికి తిప్పుతారో తెలియదు. లోడ్ అయితే అయిపోయింది. వచ్చి ఆపుకున్నా సైడ్కి, మన ఇక్కడ చిట్యాల దగ్గర ఆపుకున్నా. అన్నం తినాలి ఇప్పుడు, ఏమైనా నాష్ట చేద్దామని. పండ్ల పుల్ల పెట్టుకున్నా, పండు పంపుతున్నా. నాది జర ఫ్రంట్ కెమెరా రావదు క్లారిటీగా, అందుకనే బ్యాక్ కెమెరాతోనే ఎక్కువ తీసుకున్నా. మన పార్సల్ లోడ్కి ఇంతే వచ్చింది. సైడ్కి అయితే ఆపుకున్నాం. ఇప్పుడు నాష్ట వేయాలి. పక్కన ఉంది నాష్ట, టిఫిన్ సెంటర్. తిని బయలుదేరాలి. మధ్యాహ్నం కల్లా వెళ్ళిపోవాలి మనం ఎటు చూసి. పండ్ల పుల్ల దొరకక ఈ చెట్టు తిప్పుకుంటున్నావు, వేప పుల్ల దొరకక పళ్ళు మనకి. దీని తెలుగులో ఏమంటారు నాకు తెలియదు కానీ మా లంబడ భాషలో అయితే కరోడేరి ఝాడ్ అంటారు. ఇదే మనకు ఫ్రెష్, ఇదే ఆరోగ్యంగా మంచిగా హెల్త్కి. మధ్యాహ్నం కల్లా వెళ్ళిపోవాలి. మధ్యాహ్నం కల్లా వెళ్ళిపోతే ఏంటంటే తొందరగా పొయ్యి వచ్చి మనం
తొందరగా సిమెంట్ ఫ్యాక్టరీకి పోతే డక్కన్ పెడతారో దేనికి పెడతారో చూడాలి. డక్కన్ పెడితేనే బాగుండదు అని నేను అనుకుంటున్నా. మరి ఏడికి పడతారో చూడాలి. డక్కన్ పెట్టి డక్కన్ నుంచి అటు మహారాష్ట్ర దిక్కు పెట్టాలి. మహారాష్ట్ర దిక్కు పెడితేనే బాగుండదు. మిర్యాలగూడెం పోయేటరకు ఎంత టైం ఎంత అవుతుంది? రెండు అయిపోతుందేమో. 2 అయిపోతుంది ఇక మిర్యాలగూడెం పోయేటరకు. ఇంటి బండి నడిపినట్టే ఉందిరా అయ్యా. ఇంటి బండి లెక్కలేదు. లోడ్ లేదు, ఏం లేదు, నడిపినట్టే అనిపించలేదు. ఆందోళన మైసమ్మ గుడి దగ్గరికి ఇదిగోండి, ఇక్కడనే గుడి. మన పూజ చేసింది కొత్త బండికి ఇక్కడనే ఆందోళన మైసమ్మ అని. ఇక్కడ మన బండి మహేష్ అన్న బండి గిట్ట ఏంటో పూజ చేసింది. ఇదే గుడి, ఇదే గుడికాడ. ఇక గుడికాడ పెట్టి అవతల పెట్టి మనం వీడియో తీసుకుంటుండే. అక్కడ పెద్ద చెట్టు కనిపిస్తుందా? ఆ చెట్టు దగ్గర ఈ రోడ్డు పెట్టుకుంటుండే మనం బండి. చౌడపల్లి దగ్గర ట్రాఫిక్ అవుతుంది. ట్రాఫిక్ చౌడపల్లి ఇప్పుడే ఆడుతున్నాము, ఊర్లో ఉన్నాం. ఇందాక ఆడ జర ట్రాఫిక్ అవుతుండే. కొద్దిగా జర కొత్త మైక్ తీసుకున్నా, అది జర ఎట్లనో వినబడుతుంది. జర ఏమనుకోకుర్రి, జర 2-3 రోజులు అలవాటు అయినంత వరకు. ఇదైతే లోడింగ్ ఎంటి బండి పోయినట్టు ఉంది. నాకైతే కూర్చొని బేజారు వస్తుంది. లోడ్ ఉంటే జర ఏంటంటే మంచిగా అనిపిస్తుంది. ఊకే జైంట్లు కొట్టుకుంటున్నాయి కట 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 అని. దాంట్లో ఈ పేపర్లు ఏమో మొత్తం ఎన్ని పేపర్లు ఉన్నాయి సగం లోడ్లకి. దీనికేమో పార్టీ వాళ్ళు ఫోన్ చేసి ఆ పేపర్ పంపి ఈ పేపర్ పంపి అంటే మీకు ఏదైనా పంపిస్తాం మేము. ఎన్ని కట్టలు ఉన్నాయి ముంగట, ఆ బుక్కు గిక్కు అన్ని. తీసినా చౌడపల్లి టోల్గేట్ దగ్గరకు వచ్చాము. ఇంకా 2 గంటలు అయితే వెళ్ళిపోతాం మిర్యాల కూడా. ఏదైనా వండుకోవాలి ఏమైనా అనిపిస్తే మాత్రం ఇక్కడ రాత్రిపూట ఈ టోల్గేట్ల కాడనే వండుకోవాలి, కానీ వేరే కాడ ఏడ వండుకోకూడదు. ఇక్కడ మొత్తం డీజిల్ దొంగతనాలు అవుతున్నాయి. ఇక్కడ చాలా బండిలో డీజిల్ కొట్టేసారు డ్రైవర్లు. పాపం రాత్రనక పగలనక మేల్కొని ఉంటారు. ఇద్దరు కులుపు తీయగానే చేసేస్తారు. ఏడరా టోల్గేట్ ఎడబెట్టిరా?
ఫాస్టాగ్ లేకుండానే కట్ అయింది మాది. ఫాస్టాగే లేదు, ఫాస్టాగే లేదు. టోల్ గేట్ వేసింది ఆడేమో ఉంది కార్డు, స్కాన్ చేసుకుందేమో అయ్యా. నంబర్ ప్లేట్తోనా? నంబర్ ప్లేట్తో మిగతా స్కాన్ అయిపోతుందా? అన్లోడింగ్ బండి దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక. నేరేడుపల్లి అని హుజూర్నగర్ రోడ్కి ఉంటుంది, పేరు సరిగా తిరుగుతలేదు. ఎక్కుతుంది మనోడు, ఆడపాలు ఎక్కుతుంటే. ఈడ 3 పాయింట్లు ఉంది అన్లోడింగ్. అమ్మా ఎంతమంది ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు. కాటన్ల మీద పేరు ఈ ఊరుతుంటే ఈ ఊరు తింపేస్తారు, వేరే ఊరు ఉంటే వదిలేస్తారు. ఇక కాడ లోడ్ అయిపోయి అన్లోడింగ్ అయిపోయింది. మళ్ళీ ఇంకో కాడికి పోతున్నాము. హుజూర్నగర్ దగ్గరలో ఉన్నా. మనకు లోడింగ్ ఆల్రెడీ వచ్చింది, తీరుతుందట భవ్య. ఆడుకోవాలి. ఎక్కడికి పోతారో ఇటే తెలియదు నాకు, ఇక్కడ రోడ్డే తెలియదు. మనోడు తాడపాలు తీసుకుంటాడు, అంతా నేనే అన్నం ఎక్కించిన. అయ్యా ఇదిగోండి, ఇందాక అన్లోడింగ్ అయ్యే కాడ పెట్టినుండే కడిగి, అప్పటికప్పుడే అన్లోడింగ్ అయిపోయేసరికి ఈడ తెచ్చి పెట్టిన. కూర చేయాలి, వంట సామాన్లు అయితే ఏం లేవు. ఇవ్వండి, ఏం లేదు దీంట్లో, ఉప్పు కారం ఏం లేవు. తీసుకురావాలి ఇప్పుడు. కారం ఉంది, డబ్బాలు ఉంది, కొద్దిగా నూనె గిట్ట ఉంది మొత్తం. కొద్దిగా నూనె గిట్ట ఉంది. ఇది మన కిచెన్. చిన్న చిన్న గల్లీలలో కట్టుదానికి మస్తు ఇబ్బంది అవుతుంది. బండి అయితే కట్ అవుతుంది, కానీ కొద్దిగా జర ఇన్కమ్ కూడా చేసుకోవాలి. వండుకున్నాం, ఇక బయటకు తెచ్చుకున్నాము. ఒకటి నాకు ఒకటి, మామూలు జ్వరం వస్తుందంట, అందుకని అన్నం ఒకటే వేసినాం. చికెన్ తెస్తారా అంటే వద్దన్నాడు. సరేలే అని ఆకలి అవుతుంది, 3 అవుతుంది టైము. పప్పు వేసుకొని తినాలి. ఎట్లుందో ఇక పప్పు, ఫుల్ ఆకలి అవుతుంది. ఫ్యాన్ పెట్టుకున్న గిట్ట చెమటలు వస్తున్నాయి. డబ్బులు అయితే తీసుకున్నా, కిరాయి డబ్బులు తీసుకున్నా సగమే. ఇది లాస్ట్ అన్లోడింగ్ పాయింట్. ఇక్కడ గిట్ట మనకు కిరాయి వస్తుంది. ఇప్పుడు ఈ పట్ట కిందికి వేయాలి, కిందికి వేసి కింద మడత పెట్టాలి. పైన మడత పెట్టాం రా అంటే మావాడు వద్దంటున్నాడు. ఇదిగోండి, ఇది ఉన్న కొద్దిగా అంతా ఖాళీ అయిపోతుంది. లోపల టైర్లు గిట్ట వచ్చినాయి. మనకి ఎట్లా టైర్లు లేవు, ఇది వేసుకుంటే బాగుంటుంది. కిందికి వేద్దాం అనుకున్నా, పైన మడత పెట్టేసుకున్నాం. ఇక మొత్తం పైకి గుంజుతున్నాం. ఇద్దరు కాదు, ఇవ్వండి మనోడు మడత పెట్టుకుంటూ వస్తుండు. దా తొందర మడత పెట్టు, తొందర దాడ మడత పెట్టు. దూపు అవుతుంది.
ఒక్క తాడపాలు మడత పెట్టడానికి అప్పుడే దూపు అయిపోయింది. ఇక మొత్తం తీసేసినాం. ఇక అన్లోడింగ్ అయిపోతే కిరాయి పైసలు తీసుకొని సిమెంట్ ఫ్యాక్టరీకి పోవాలి. ఏదో సిమెంట్ ఫ్యాక్టరీ అన్నాడు, గుర్తుకులేదు అది. అయిపోయింది, తాడపాలు మడత అయితే పెట్టేసినాం. ముగ్గురు ఉంటే బాగుంటుంది. ఇద్దరమే ఉన్నాం కాబట్టి కొద్దిగా వీడియోకి ఇబ్బంది అవుతుంది.